హలో గైస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సో మనం ఒకప్పటి నుండి ఇప్పటి వరకు మన లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే చాలా చేంజ్ అయింది. అంటే మన పూర్వకాలంలో ఎక్కువగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుండే కాబట్టి వాళ్ళంతా హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకేందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, మళ్ళీ ఓవర్ స్మార్ట్ థింగ్స్ చాలా వచ్చాయి మన లైఫ్లోకి. అవన్నీ కొన్ని పొల్యూటెడ్ కావచ్చు, కొన్ని ప్లాస్టిక్వి కావచ్చు, అట్లా చాలా చేంజెస్ వచ్చినాయి. సో మనం అందులో మెయిన్గా మాట్లాడుకోవాలంటే మనం డైలీ తిండి దీని విషయంలో మనం మాట్లాడుకుందాం. సో మనం ఏది తిన్నా కూడా ఎంత రుచికరమైన వంట అయినప్పటికీ అందులో సాల్ట్ అనేది మంచి పాత్ర పోషిస్తుంది. సో పెద్దోళ్ళు మనకు ఊరికనే ఏం చెప్పలేదు, అన్నేసి చూడు ఉప్పేసి చూడు అని. సో ఎంత మంచి కర్రీ అయినా అందులో మసాలాలు అవి ఇవి అన్నేసి చూడండి, ఉప్పేసి చూడండి, టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. కాకపోతే ఆ ఉప్పు అనేది కూడా మొత్తం పొల్యూట్ అయిందని చాలా వరకు ఇప్పటికీ టూ మెనీ ఆర్టికల్స్, న్యూస్ ఆర్టికల్స్ అనేవి రావడం జరిగింది. సో లైవ్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మోస్ట్ పాపులర్ అయిన ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. అదనే కాదు, ఇంకా మెనీ ఆర్టికల్స్లో కూడా ఇట్లా మినీ పొల్యూటెడ్ అయిన ప్రాక్టికల్స్ అన్నివి కూడా అందులో మిక్స్ అయ్యి సాల్ట్ అనేది పొల్యూట్ అయిందని చెప్పేసి చాలా వరకు ఆర్టికల్స్ వచ్చాయి. ఓన్లీ వైట్ సాల్ట్ అనే కాదు, పింక్ సాల్ట్ అని, రాక్ సాల్ట్ అని, ఇట్లా చాలా వరకు ఉన్నాయన్నమాట. సో వాటి గురించి పూర్తి వివరణ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు గోమాత ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ రాక్ సాల్ట్ ప్రవీణ్ కుమార్ గారు అయితే ఉన్నారు. అయితే ఈ రాక్ సాల్ట్ అనేవి ఎట్లా ప్రిపేర్ చేస్తారు, అసలు ఎలా మనం గుర్తించాలి ఈ పొల్యూట్ అయిన రాక్ సాల్ట్ని అనేది పూర్తి వివరాలు అయితే చెప్తారు. సో ప్రస్తుతం మనం, నమస్తే సార్. నమస్తే అండి. మాట్లాడే అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. బాగున్నారా సార్? బాగున్నా, చాలా బాగున్నామా. సో ఇప్పుడు నేను చెప్పినట్లయితే చాలా వరకు ఇప్పటికైతే మనం సాల్ట్ అని అంటే సముద్రాల దగ్గర నుండి తీసుకొచ్చుకుంటాం. అవును, టూ మెనీ గార్బేజ్ అనేది అందులో మిక్స్ అయిపోతుంది. మనం ఇండస్ట్రీస్ పెరిగినాయి, చాలా వరకు పొల్యూటెంట్స్ అన్నీ కూడా మనం ఆ వాటర్లోనే మొత్తం మిక్సప్ చేస్తుంటాం కాబట్టి మనకు వచ్చే సాల్ట్ కూడా అందులో మినీ పార్టికల్స్ యాడ్ అయ్యి వస్తున్నాయి. మైక్రో ప్లాస్టిక్స్ అనేవి సాల్ట్లో యాడ్ అయ్యి వస్తున్నాయి. సో అట్లా అవి చిన్న చిన్నగా మినీ ఉంటాయి కాబట్టి మన కళ్ళకు కనిపించవు. సో టూ మెనీ సాల్ట్ బ్రాండ్స్ ఉంటాయి కదా, వాటి బ్రాండింగ్ చేసుకున్నారు కాబట్టి ప్రజలు ఊరికనే మోసపోతూ ఉంటారు. అట్లా మోసపోయి అనారోగ్యాల బారిన కూడా పడ్డ వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో ఇప్పుడు మాకు మీరు ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారు? నమస్తే అండి. ఇప్పుడు మనము నిత్య జీవితంలో ఉప్పు అనేది చాలా ప్రధాన పాత్రిక. అది మనకు కొన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి మనం ఉప్పు వాడుతున్నాం. ఉప్పు లేనిది అసలు ఏ వంట కూడా ఫినిష్ కాదు. అయితే కనీసం ఒక 40-50 సంవత్సరాల క్రితంకి వెళ్తే సముద్రం ఇంత పొల్యూటెడ్ లేదనమాట. దొడ్డుప్పు వాడేవాళ్ళు. మన పాత వాళ్ళు నడుతూ చెప్తారు, దొడ్డుప్పు మనకు బండ్ల మీద తీసుకొచ్చి అమ్మేస్తుండే, అది వాతావరణాన్ని అబ్జర్వ్ చేస్తుండే. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు సముద్రం ఎంత పొల్యూటెడ్ అయిపోయిందంటే కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక్కొక్క దేశం అది సముద్రంలో కల్పిస్తున్నారు. డ్రైనేజ్ మురికి సముద్రంలోనే, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఏదైతే విష రసాయనాలను అవి కూడా సముద్రంలో కలుస్తున్నాయి. మిజైల్స్ పరీక్ష చేస్తారు, అది కూడా సముద్రంలో కలుస్తున్నది. పెట్రోల్ డీజిల్ అన్ని ట్యాంకర్స్ వస్తుంటుంది, స్టీమర్లు తిరుగుతూ ఉంటుంది, అది సముద్రం నీళ్ళలో గెలుస్తున్నది. ప్లస్ హాస్పిటల్స్ నుంచి వచ్చే వేస్టేజ్, అధికంగా వేస్టేజ్ అంటే సూదులే అనుకోండి, ఇంకేదైనా అది కూడా తీసుకుపోయి సముద్రంలో కల్పిస్తున్నారు. సముద్రం పొడి ఎంత పొల్యూటెడ్ అయిపోయిందంటే అసలు భూమి మీద ఏర్పడుతున్న ఎంతంత కాలుష్యం ఉందో అంత తీసుకుపోయి సముద్రంలో కల్పిస్తున్నారు. ఆ నీటితో తయారు చేస్తున్న ఉప్పు ప్రస్తుతం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అయితే మనకు ఈనాడు పేపర్ కూడా వేసిండ్రు, August 14, 2024 సముద్ర ఉప్పులో మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా ఉన్నాయని. అదే కొన్ని గణాంకాలు మనకేం చెప్తారంటే 10 సంవత్సరాల కింద గణాంకాలు 1 కిలో సముద్ర ఉప్పుల 30 నుంచి 40 గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని. అది శరీరంలో ఏమాత్రం కలవదు. శరీరంలో కలవకపోగా అది ఒక్కొక్క పార్టీ దగ్గరికి వెళ్ళినాను. సపోజ్ ఎగ్జాంపుల్కు కిడ్నీస్, లంగ్స్, లివర్ లేదంటే కండ్లు కానీ, మూత్రపిండాలు కానీ, ఎక్కడెక్కడైతే ఈ మైక్రో ప్లాస్టిక్స్ మనం తిన్న మైక్రో ప్లాస్టిక్స్ అక్కడ చేరుతుందో ఆ పార్ట్ డ్యామేజ్ అయిపోతుంది. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అంటే ఉప్పు ద్వారా చక్కెర ద్వారా వస్తుంది. అప్పుడు ఏమైతుందంటే అంతిమంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎట్లా అయిపోయిందంటే సర్వసాధారణం ఉంటారు. ఎందుకు సర్వసాధారణం అనేది ఎవరు గుర్తిస్తలేరు. ఒకప్పుడు ప్రేమాభిషేకం సినిమా వచ్చింది, అందులో హీరోకు నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ వచ్చింది అన్నట్టుగా ఒక సినిమా వచ్చిందనమాట. అప్పుడు జనాలందరినీ, అప్పుడు నేను చాలా చిన్న ఉన్నాయి, ఇప్పుడు స్కూల్లో ఉన్నాను, దాని గురించి అప్పుడు చాలా చర్చ నడిచింది అనమాట. అరే క్యాన్సర్ క్యాన్సర్ వస్తే రక్తం పడుతుంది, క్యాన్సర్ వస్తే మనిషి చనిపోతాడా అంట అనేసి జనాలు అప్పుడు చాలా చెప్పుకున్నారు. ఇప్పుడు అదే ఈరోజు అనుకోండి, క్యాన్సర్ అనేది మామూలే కదా, ఈ క్యాన్సర్ అందరికి వస్తుంది అంటున్నారు. కానీ అందరికి ఎందుకు వస్తుంది క్యాన్సర్ అనేది గుర్తిస్తలేరు. మైక్రో ప్లాస్టిక్ కలిసిన ఉప్పు తింటున్నారు, మైక్రో ప్లాస్టిక్ కలిసిన చక్కెర తింటున్నారు. దాన్ని అది ఎందుకు గుర్తిస్తలేరు? మేము
మంచి ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం అనుకుంటున్నారు, కానీ ఉప్పుల చక్కెరలా మనకు చెక్క పెట్టేస్తున్నారు. బ్రౌన్ షుగర్ అని అమ్ముతున్నారు, అదొక ఫేక్ షుగర్, అది వైట్ షుగర్కే కలర్ కలిపి అమ్మేస్తున్నారు. సో ఎట్లా ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయొచ్చు? చేయొచ్చండి. చూడండి, ఇప్పుడు రాక్ సాల్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇట్లా పింక్ కలర్ ఉంది, ఇది రెడ్ కలర్ ఉంది, ఇక్కడ వైట్ కలర్ కూడా ఉంది, అంతా రాక్ సాల్టే. ఇవన్నీ రాక్ సాల్టే. ఇది దంచితే ఈ కలర్ వస్తుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ఈ కలర్ స్టోన్ చూపించి ఇట్లా చూపించి ఏం చేస్తారంటే ఇదే కలర్ లో పౌడర్ అమ్ముతున్నారు. స్టోన్ ఉన్న కలర్ లో పౌడర్ రాదు. అది తెలియక బ్రాండ్లు చూసి మా బాబాలు చెప్పారు, స్వామీజీలు చెప్పారు, వాళ్ళు చెప్పారంటే కరెక్ట్గా ఉంటుంది అనేసి ఒక బ్రాండ్ సైడ్ వెళ్తున్నారు అంతే. స్వదేశీ బ్రాండ్లు ఏంటంటే విదేశీ బ్రాండ్ ఎంఎన్సీ కంపెనీస్ కదా అనేసి అట్లా వెళ్తున్నారు. మీరు క్వాలిటీ టెస్ట్ చేసుకోండి, అంతేగాని రేపు పొద్దున మీరు ఈ బ్రాండ్లు వాడిన ఉప్పుతోని ఏమైనా అనారోగ్యం పాలైతే వాళ్ళు ఏమైనా బాధ్యత తీసుకుంటారా? తీసుకోరు. సో ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఒక్కో కలర్ ఉంది కదా, ఇవన్నీ దంచితే మళ్ళీ వైట్ కలర్ లోనే వస్తుంది. నేను లైవ్ గా చూపిస్తాను. నేను పింక్ తీసుకుంటాను, వైట్ ఎందుకు, పింక్ కలర్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, వైట్ అయిపోయింది, పింక్ ఉండే కదా, పింక్ ఉన్నది వైట్ అయిపోయింది. ఇది దంచిన తర్వాత చూడండి ఎక్కడ వస్తుంది కలర్, ఎక్కడ వస్తుంది వైట్ కలర్. ఇప్పుడు ఇది పింక్, ఇక్కడ వైట్ వచ్చిందా దంచుతుంటే? మరి ఇప్పుడు అక్కడ దాంతో చూడండి సేమ్ కలర్ వస్తుంది. సో ఇది ఇవన్నీ దంచితే మళ్ళీ ఈ కలర్, ఇదే కలర్ వస్తుంది. ఓకే, దంచినవేనా ఇదంతా కూడా? దంచిన పౌడర్ ఇది. మరి మళ్ళీ ఎందుకు గడ్డ కట్టింది ఇట్లా? ఇదేంటంటే ఇది స్టోన్ నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ స్టోన్ లాగా ఫామ్ అవుతుంటది. ఇది మొత్తం మేము గ్రైండ్ చేసినాక ఒక 35 kgs బ్యాగ్ లో నింపితే ఆఫ్టర్ 15 days or 20 days తర్వాత ఒక బ్లాక్ లాగా ఒక సిమెంట్ ఎంత గడ్డ కడుతుందో తడి తాకితే అంత గడ్డ కడుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మేము చాలా కష్టపడి దంచాల్సి వస్తుంది. మళ్ళీ మేము చూడండి, చూసారా, ఇది కూడా అంత గడ్డ కడుతుంది. దీన్ని మేము దంచి పొడి చేస్తాం, ఇట్లా బాగా పొడి చేస్తాం, ఇంత పొడి చేయాలి. దీన్ని మళ్ళీ మేము చెక్క బ్యాట్లతో దంచుకుంటూ మేము ప్యాకింగ్ చేస్తాం. ప్యాకింగ్ చేసినాక మళ్ళీ కొద్ది రోజు ఒక 15-20 days తర్వాత మళ్ళీ ప్యాకెట్లో మళ్ళీ ఈ మధ్యకి గడ్డ కడుతుంది. ఓన్ బ్రాండింగ్. ఇది వజ్రధన్ అన్నది మా ఓన్ బ్రాండ్. మేము ఇది సొంతంగా ఇసురుతాం. ఈ రాళ్ళన్ని మేము కడుగుతాం. ఫస్ట్ కడిగిన తర్వాత ఆరబెట్టేసి మేము గ్రైండ్ చేస్తాం ఎప్పుడు. కానీ ఇప్పుడు మేము ఈ కలర్ ఎందుకు ఇస్తున్నాం అనేది నేను మీకు స్టోన్ వచ్చి ప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు బయట ఈ కలర్ ఎందుకు ఇస్తున్నారు అనేది మీరు ఆ కంపెనీ వాళ్ళని అడగాలి. ఓకే, అంటే వేరే బ్రాండ్, వేరే ఎవరైనా సరే. అదే రాక్ సాల్ట్ ఎప్పుడు ఫ్రీ ఫ్లో రాదు, ఈ మధ్య గడ్డ కడతా ఉంటది. గడ్డ కట్టకుండా ఉండాలంటే యాంటీ క్రాక్ ఏజెంట్ కెమికల్ కలుపుతారు, అంటే ఫ్రీ ఫ్లో రావడానికి. ఇప్పుడు వీరమాచార్య రామకృష్ణ గారు కూడా కొన్ని వీడియోస్ లో చెప్పారు అనమాట, మన ఇండియన్ సాల్ట్లు అన్నిట్లో కూడా పొటాషియం సైనైడ్ మిక్స్ చేస్తారని చెప్పారు వారు. ఆ వీడియో నా దగ్గర ఉంది. అయితే అది నిజమా కాదని నేను ఎట్లా సెర్చ్ చేస్తే, గూగుల్ సెర్చ్ చేస్తే అవునని కొన్ని యూఎస్ ల్యాబ్స్ కూడా చెప్తాను అనమాట, పొటాషియం సైనైడ్ మిక్స్ చేస్తున్నారని. అంటే జనాల ఆరోగ్యాలతో ఈ విధంగా చెలగాటలు ఆడుతున్నారు. సో ఇప్పుడు బిజినెస్ చేయాలి అని అంటే దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్. సో మనకి ఇప్పుడు ఇండియాలో మనకి రాక్ సాల్ట్ దొరకడం అంటే చిన్నపాటి యుద్ధమే అనుకోండి. అంటే ఇక్కడ దొరకదు, అది ఎక్కడో దొరికింది. సో మీకు ఎట్లా వచ్చింది ఆలోచన, ఈ రాక్ సాల్ట్ ఆలోచన బిజినెస్ చేయాలని? నేను ఒక 14 years బ్యాక్ నేను ఉద్యోగం చేసేవాడిని. నాది కంప్యూటర్ జాబ్ అండి. చక్కగా ఏసీలో కూర్చొని జాబ్ చేస్తున్నాను. అప్పట్లో నా జీతం 25,000, 25,000 జీతం, హ్యాండ్సమ్ శాలరీ. అయితే నేను రాజీవ్ దీక్షిత్ లెక్చర్స్ విన్న తర్వాత నేను ఇన్స్పిరేషన్ అన్నా. వారు ఏం చెప్పారంటే ఉప్పు చక్కెర చాలా ప్రమాదంలో ఉంది. ఒక ఉప్పు, ఒక మంచి చక్కెర, మంచి బెల్లము, ఉప్పు. ఏంటంటే ఉప్పు అంటే రాక్ సాల్టే, సముద్ర ఉప్పు వద్దని చెప్పినాను, ఎందుకంటే అది మొత్తం పొల్యూటెడ్ అయిపోయినాను. ఆయన ఆ రోజులోనే, ఇప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితమే ఆయన కొన్ని లెక్చర్స్ చెప్పిండు అనమాట. 30 years బ్యాక్ చెప్పిండు. ఇప్పుడు 1996లో ఇక్కడ చెన్నైలో కొన్ని మీటింగ్స్ పెట్టి చెప్పినట్టు రాజీవ్ దీక్షిత్ గారు లెక్చర్స్ వింటే మీకు హెల్త్ గురించి బాగా తెలుస్తుంది. ఆయన లెక్చర్స్ విని చాలామంది పొలం బాట పట్టిండ్రు, కొందరు కుటీర పరిశ్రమలు, కుల వృత్తులు, నా అలాగా చిన్న చితక వ్యాపారస్తులు చాలామంది కొన్ని లక్షల మందిని తయారు చేసి పెట్టిండు. ఆయన ఏమంటే మీరు చేయాల్సింది ఏదైనా సొసైటీకి ఏదైనా చేయండి అన్నాడు. నేను కూడా ఏం ఆలోచించానంటే నేను ఉద్యోగం చేయడం వల్ల దేశానికి పెద్ద ఒరిగింది ఏం లేదు.
ఇది కాదు జీవితం అనిపించింది నాకు. అంటే ఉద్యోగం చేసుకోవాలి, ఇంటికి రావాలి, ఇది కాదు జీవితం. ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఒక పని చేయాలని అనుకున్నాను. సరే, వారు రాజీ దీక్షిత్ గారు ఉప్పు కోసం చెప్పారు కాబట్టి ఈ రాక్ సాల్ట్ బిజినెస్లో నేను ఒక 14 సంవత్సరాల క్రితం ఈ రాక్ సాల్ట్ బిజినెస్లో దిగానండి. ఒక 5-6 ఇయర్స్ స్ట్రగుల్ చేసినాం. దాని తర్వాత కొంచెం సెట్ అయింది. అయితే ఎప్పుడైతే సెట్ అయిందో అప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసినాయి ఇలా రాక్ సాల్ట్లు కూడా. ఓకే. సో ఇప్పుడు మరి ఇవి మీకు ఎక్కడ నుండి ఎక్స్పోర్ట్ అవుతాయి? నార్మల్ గానే అయితే ఈ బార్డర్ లో లేదు. ఇది పాకిస్తాన్ అవతలట్టు. కరెక్ట్. ఇది సింధు ప్రాంతంలో ఉంది. భూమిలోకి నుంచి వస్తుంది ఉప్పు. ఇది భూమిలో నుండి వస్తుంది. భూమిలో మన కోల్ మైన్స్ ఎట్లనో సాల్ట్ మైన్స్ అట్లా ఉంటుంది. ఇది మొత్తం ప్లాస్టిక్ చేస్తే ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి. ఆ రాళ్ళని మేము ఇంపోర్ట్ చేసుకుని మా ప్రిమిసెస్లో రాళ్ళని కడిగి ఆరబెట్టేసి స్టోన్ గ్రైండర్లో చేస్తాం. స్టోన్ గ్రైండర్లో చేస్తే ఏమవుతుందంటే విటమిన్స్ అన్ని సురక్షితంగా ఉంటుంది. పల్వరైజర్ వాడితే కటింగ్ అవుతుంది కాబట్టి విటమిన్స్ అనేది చాలా మటుకు నశించిపోతుంది. స్టోన్ గ్రైండర్ అంటే నూరుతుంది అనమాట. అది నూరే సిస్టమ్ మాది. ఓకే. మా జనరేషన్లో అయితే ఉప్పు అంటే సముద్రంలోకి వెళ్ళే వస్తుంది అని అనుకుంటున్నాను. మంచిదే. అయితే ఒకప్పుడు 40-50 ఇయర్స్ బ్యాక్ సముద్ర ఉప్పు మంచిదే కాదంటలేను. అయితే అప్పుడు ఏంటంటే ఆ సముద్ర ఉప్పు కూడా మనకు తోపుడు బండ్ల మీద వస్తుండే. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్డు సూది నుంచి విమానం దాకా మనమే ఉండాలనే ఒక దురుద్దేశంతోనే ఉప్పుల దగ్గర. ఎందుకంటే 100 కోట్ల భారతీయులందరూ 150 కోట్ల భారతీయులందరూ ఉప్పు కంపల్సరీ వాడతారు కాబట్టి ఇప్పుడు ఈ మాదిరిగా ఉందనుకోండి, ఆ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకు సాధ్యం కాదు. లక్షల కిలోలు ఒకటేసారి ప్రతిరోజు లక్షల కిలోలు ప్యాకింగ్ చేయాలంటే సాధ్యం కాదు. మేమంటే అన్ని దంచుకుంటూ చేస్తున్నాం. వాళ్ళకంత ఓపిక ఎక్కడిది? వాళ్ళంతా ఓపిక దంచుకో. అట్లా ఉప్పు ఫైనాన్స్ చేస్తే కిందకి రావాలి ఇమీడియట్ గా ప్యాక్ అయిపోవాలి ఆటోమేటిక్ గా. అట్లా లారీ వెళ్తుండాలి అంటే ఇమీడియట్ గా సంపాదించాలి. సో మీకు ఎంత టైం పడుతుంది ఇదంతా దంచి ప్యాక్ చేసి? ఎంత మంది వర్కర్స్ పడతారండి? ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ రాళ్ళని కడగాలి, వాటర్ ఖర్చు, లేబర్ ఖర్చు, ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత గ్రైండర్లు వేసినాక మేము మా ప్రీమిసెస్ కు తీసుకొచ్చే వరకు ఈ మాదిరి గడ్డ కడుతుంది. మళ్ళీ ఇది కనీసం ఒక 2 కలిసి దాన్ని బాగా దంచి చిన్న ఇంత దంచినాక పెద్ద చెక్క బ్యాట్లతో దంచుతాం. మళ్ళీ చిన్న బ్యాట్లతో దంచుకుంటే ప్యాకింగ్ చేస్తాం. ఇది ఒక్క బ్యాగ్ కనీసం 20-25 సార్లు దంచాల్సి వస్తుంది. ఇదంతా హ్యాండ్ మేడ్ అనమాట. ఇదంతా శ్రమ పడాలి. అంటే మీరు ఒకవేళ ఇట్లున్న దాన్ని దంచి మళ్ళీ వైట్ కలర్ లో ప్యాక్ చేసినా కూడా అది మళ్ళీ సేమ్ ఇట్లా గడ్డ కడితే మళ్ళీ దీన్ని దంచాలా? దంచాలి. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఇట్లా ప్రెస్ చేసినాను. ఇప్పుడు ఇలా కూడా గడ్డ కడుతుంది. కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. ఇది ముట్టుకుంటే ఇది కొంచెం మనకు చేతికి ఇట్లా అంటుతుంది అనమాట. ఇట్లా అంటుకుంటుంది, చేతికి అంటుకుంటుంది. మీకు బయట కంపెనీ అంటుకోదు. ఇట్లా ఫ్రీ ఫ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంట్లో కూడా సన్నుప్పు దొడ్డుప్పు అని ఉంటాయా? లేదు, అంటే మేము ఇది ఒకటే ప్యాటర్న్ అమ్ముతున్నాం. ఇది డైరెక్ట్ కూరలు వేసుకోవచ్చు. అయితే మా వర్షన్ ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని గుడికి నమ్మాల్సిన పని లేదు. మేము రాయిస్తాం. ఇంకోటి చిన్న వ్యాపారస్తుల ద్వారా మీకు ఒక బెనిఫిట్ ఏముంటుంది అంటే మీకు ఆడియన్స్కి ప్రజలకు ఏంటంటే డైరెక్ట్గా ఓనర్తో మీకు రిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇది నేను ఓనర్ని నా కంపెనీకి, నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు. మీరు వస్తాను మా ప్రిమిస్ చూస్తా అంటే నేను అడ్రస్ ఇస్తాను, లొకేషన్ ఇస్తాను, రమ్మని చెప్తాను. లేదు నువ్వు ఇచ్చే క్వాలిటీ కరెక్టా కాదని అడిగిరు అనుకోండి, జవాబు చెప్తాను. ఎందుకోసం అంటే మీరు ప్రజలు అడిగినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. అదే మీరు పెద్ద కంపెనీస్కి పోయినారు అనుకోండి, అక్కడ మీకు ఎటువంటి అవకాశం ఉండదు. ఈ కలర్ ఇస్తున్నారు, ఈ కలర్ ఎట్లా వస్తుందని మీరు కస్టమర్ కేర్ నంబర్కి ఫోన్ చేసి అడిగారు అనుకోండి, అక్కడికి మీకు జవాబు రాదు. మాకు రా మెటీరియల్ కావాలి, మేము దంచి చూసుకుంటాం, మీరు ఇచ్చిన క్వాలిటీ మేము టెస్ట్ చేసుకుంటాం అంటే మీకు అక్కడ నుంచి జవాబు రాదు. అదే నేను అనుకోండి, మీరు కొన్నా నేను మీకు జవాబు ఇచ్చేస్తాను. మీరు వస్తా అంటే అడ్రస్ ఇస్తాను, మీరు రా మెటీరియల్ కావాలంటే రా మెటీరియల్ ఇస్తాను, మీరు స్వయంగా దంచి నూరుకుని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. నేనేమంటే మా దగ్గరికి లోగడ ఇదివరకు తీసిన వీడియోస్ ఉన్నాయి అనమాట యూట్యూబ్లో. అయితే అప్పుడు మాకు చాలామంది ఫోన్ చేసిండ్రు, సార్ మేము మీ ప్రీమియస్ చూద్దాం అనుకుంటున్నాము, మీ క్వాలిటీ మేము టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే నేను వీక్లీ ఒక రోజు నేను టైం ఇచ్చిన అందరికీ, సాటర్డే ఆర్ సండే ఒక 1 అవర్ రండి, అందరు ఒక టైంకి రండి, నాకు వాట్సాప్ చేయండి. నాకు ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నా నంబర్ తీసుకోండి, 9505940328. ఈ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అయితే మా దగ్గర చాలామంది వచ్చిండ్రు. ఒక 1 వీక్ దగ్గర ఒక 1 మంత్ 1.5 మంత్ వరకు వచ్చిండ్రు. వీక్లీ పెట్టాను అనమాట. అందరు వచ్చేసిండ్రు. ఇట్లా ఈ విధంగా రాయి దంచిండ్రు, నూరిండ్రు. ఈ పౌడర్ వచ్చింది ఎగ్జాంపుల్కు. ఏ బ్యాగ్ చెప్తే ఆ బ్యాగ్ ఓపెన్ చేసినాను. మీరు మా దగ్గర ఇది గ్రైండ్ చేసిన పౌడర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఏ బ్యాగ్ చెప్తే ఆ బ్యాగ్ ఓపెన్ చేసిండ్రు.
వాళ్ళు నూరిన పౌడరు నేను ఇచ్చిన పౌడరు రెండు సేమ్గా మ్యాచ్ అయినాయి. అయితే నాకు వేరే కంట్రీస్ నుంచి కూడా ఫోన్స్ వచ్చినాయి, దుబాయ్ నుంచి యూఎస్ నుంచి కూడా ఫోన్స్ వచ్చినాయి నాకు ఆ టైంలో. ఏంటి ఫోన్స్ వచ్చినట్టు అది ఏంది ఉప్పులో ఇంత కల్తీ జరుగుతుందా, ఉప్పు ఎందుకు ఫ్రీ ఫ్లో రాదనే సంగతి. ఫ్రీ ఫ్లో వస్తుందనే వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఫ్రీ ఫ్లో కాదు. ఫ్రీ ఫ్లో కావాలంటే యాంటీ క్రాక్ ఏజెంట్ కలుపుతున్నారు. ఇప్పుడు ఈ కలర్స్ ఏంటిదంటే ఇట్లా ఎర్రగా ఎందుకు వస్తుందంటే మొన్న ఒకటి విజయరామ్ గారు ఒక డాక్టర్స్ మీటింగ్కి వెళ్ళారనమాట, ఆయుర్వేదిక్ డాక్టర్స్ నాటు వైద్యులని. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే పెట్రోలియం బై ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ కలర్ సింథటిక్ కలర్ అంటారు. ఆ కలరు అది బట్టల మీద వాడతారు, మనం తినే ఉప్పు మీద పప్పు మీద కొన్ని ఫ్లేవర్స్ వస్తాయి కదా, మనం ఇప్పుడు ఇది మసాలా కర్రీస్ అని బయట హోటల్స్లలో ఎర్రగా ఉంటుంది, అట్లా వాటి మీద వాడుతున్నారు. అవన్నీ ఏంటంటే పెట్రోలియం బై ప్రోడక్ట్. అది పెట్రోల్ కడుపులోకి పోతే ఎట్లుంటుంది చెప్పు, కడుపు నొప్పి మంట రాకపోతే ఇప్పుడు మన మొత్తం ఆర్గన్స్ అని డ్యామేజ్ కాకపోతే ఏమవుతుంది. మీరు కలర్ అంటున్నారు. చాలామంది నన్ను ఏమంటారు అంటే బయట అందరు ఈ కలర్ అమ్ముతున్నారు కదా, మీరు కూడా ఇవ్వచ్చు కదా అంటారు. ఎంతకి ఇస్తాను, ఏడికించి ఇస్తాను కలర్ రాంది కలర్ ఏడికించి ఇస్తాను. మీ కళ్ళ ముందు నేను మీకు క్వాలిటీ అనేది నేను మీకు ముందు పెట్టేసినాను, ఇట్లా టెస్ట్ చేసుకోండి. మీకు బ్రాండ్స్ లేదంటే ఆకర్షణీయమైన ప్యాక్ అని కొందరు అంటారు, కొందరు సెలబ్రిటీస్ అందరూ కొన్ని ప్రోడక్ట్స్ మీద అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అంటే ఎట్లా ఇస్తున్నారు అంటే కూల్ డ్రింక్స్ మీద ఇస్తున్నారు, రిఫైన్డ్ ఆయిల్స్ మీద ఇస్తున్నారు, మళ్ళీ ఇంకా ఇవి పాన్ మసాలాని గుట్కాలని వాటి మీద అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అవన్నీ మీరు నిజంగా మీరు అవి తీసుకుంటున్నారా, అవన్నీ మీరు తాగుతున్నారా అంటే తాగుతలేరు. మీరు ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు, మీరు చెరుకు రసం తాగుతారు, కొబ్బరి బండాలు తాగుతారు, కానీ ప్రజలకు ఎందుకు మీరు కూల్ డ్రింక్ తాగమని ప్రచారం చేస్తారు. అంటే ఒక రైతును మీరు బాగు చేయాలని అంటే మీరు సినిమాలు తీస్తారు, రైతుల మీద సినిమాలు తీస్తారు, కానీ ఆ రైతు క్షేమం కోరి చెరుకు రసం తాగండి, కొబ్బరి బండలు తాగండి, దేశవాళీ బియ్యాలు ఉంటాయి అవి తినండి, ఆర్గానిక్ ఆవు పాలు తాగండి అని చెప్పారు. ప్యాకెట్ పాల మీద మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, కానీ మీరు మాత్రం ఆవు పాలు తాగుతారు. ఇది ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి. ఇప్పుడు మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ప్రజలు గుడ్డిగా కొందరు ఫాలో అవుతున్నారు, గుడ్డిగా ఫాలో కావద్దు. నన్ను కూడా గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. మీరు రండి, మీరు 90 రూపాయలు పెట్టి ఉప్పు తీసుకుంటున్నప్పుడు క్వాలిటీ విషయమై మీరు అడిగితే నేను జవాబు చెప్తాను. ఎందుకంటే పూర్తిగా ప్రజల మీద ఆధారపడి నేను బతుకుతున్నాను. రాజకీయాలు అనుకోండి, వ్యాపారాలు అనుకోండి, సినిమాలు అనుకోండి, పూర్తిగా ప్రజల మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు ప్రజలు మన దేవుళ్ళు, మనకు అన్నం పెట్టిన దేవుళ్ళు, అన్నం పెట్టిన దేవుళ్ళకు మనం విషయం పెట్టడం అనేది అది మహాపాపం. అది